Hello friends, welcome back to the 7th part of this website. Last videos లో మనం హోమ్ కాంపోనెంట్ ని, ఫీచర్స్ కాంపోనెంట్ ని, వాల్యూ కాంపోనెంట్ ని, ప్రైజింగ్ కాంపోనెంట్ ని, అలానే టీమ్ కాంపోనెంట్ కూడా క్రియేట్ చేసాం. అండ్ ఈ వీడియోలో మనం ఈ బ్లాక్ సెక్షన్ ని డిజైన్ చేయబోతున్నాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈ బ్లాక్ సెక్షన్ స్ట్రక్చర్ స్టార్టింగ్ మనం అర్థం చేసుకుందాం. ఈ బ్లాక్ సెక్షన్ మనం టోటల్ గా 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఒకటి టాప్ సెక్షన్, రెండోది బాటమ్ సెక్షన్. టాప్ సెక్షన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ కాంపోనెంట్స్ లో క్రియేట్ చేసాం. సో దాన్ని మనం ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ సెక్షన్ లో మనకు టోటల్ గా 3 బ్లాక్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు బ్లాక్ స్ట్రక్చర్ అర్థం చేసుకుందాం. ఈ బ్లాక్ ని మనం టోటల్ గా 3 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఒకటి ఇమేజ్ సెక్షన్, రెండోది కంటెంట్ సెక్షన్, మూడోది ఆథర్ డేటా. సో ఇలా మనకు టోటల్ గా 3 బ్లాక్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకు స్ట్రక్చర్ అర్థమైంది కదా, దీన్ని ఇప్పుడు మనం డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ ని ఓపెన్ చేద్దాం. మనం ప్రీవియస్ గా టీమ్ కాంపోనెంట్ క్రియేట్ చేసాం కదా, దాని కింద నేను సింపుల్ గా బ్లాగ్ అని కమెంట్ పెట్టుకున్నా. దీని కింద మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం సింపుల్ గా బ్లాగ్ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం టాప్ సెక్షన్ కాపీ చేసి రీయూజ్ చేసుకోవాలి కాబట్టి సింపుల్ గా టీమ్ లోకి వచ్చి దీన్ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం మన బ్లాగ్ సెక్షన్ లోకి వచ్చి దీనిలో పేస్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం క్లాస్ నేమ్స్ ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి టాప్ టీ దగ్గర టాప్ బి అనుకుందాం, అలానే టీ నేమ్ దగ్గర బి నేమ్ అనుకుందాం, టీ టెక్స్ట్ దగ్గర బి టెక్స్ట్, అలానే టీ దగ్గర బి. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ అయితే నీట్ గా రీయూజ్ చేసాం, కానీ ఇప్పుడు మనం కంటెంట్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి దీన్ని మినిమైజ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా దీన్ని కాపీ చేసుకుందాం. VS కోడ్ లోకి వెళ్ళి సింపుల్ గా టీమ్ దగ్గర మనం బ్లాగ్ అని చెప్దాం. అండ్ కింద దీని మొత్తాన్ని అరేంజ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనం కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఆ కింద సెక్షన్ సేమే ఉంది కాబట్టి దీన్ని మనం కాపీ చేసి మార్చాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం టాప్ సెక్షన్ కింద ఇంకో డివిజన్ క్రియేట్ చేసుకుందాం. అండ్ దీని క్లాస్ నేమ్ ను మనం బాటమ్ బి అని అనుకుందాం. అండ్ ఈ బాటమ్ బిలో మనం ఒక డివిజన్ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ను మనం బ్లాగ్స్ అని అనుకుందాం. అంటే ఈ బ్లాగ్స్ దేనికి డిఫైన్ చేస్తుంది? ఈచ్ బ్లాగ్ ఉంది కదా, ఈ పర్టికులర్ బాక్స్ కి. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఈ టాప్ సెక్షన్ స్టైల్ చేసి ఆ తర్వాత మనం బాటమ్ సెక్షన్ ని రిప్లికేట్ చేద్దాం. సింపుల్ గా మనం స్టైల్స్ లోకి వచ్చాం. అండ్ ఇప్పుడు మనం ఈ టీమ్ దగ్గర నుంచి టీమ్ DESC వరకు కాపీ చేసుకోవాలి. సో సింపుల్ గా మనం దాన్ని కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్ లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని పేస్ట్ కూడా చేద్దాం. సో సింపుల్ గా మనం కాపీ పేస్ట్ చేసాం. అండ్ ఇప్పుడు మన క్లాస్ నేమ్స్ ని కూడా మార్చాలి కాబట్టి టీమ్ దగ్గర బ్లాగ్ అనుకుందాం, అలానే మిగిలిన వాటిని కూడా చేంజ్ చేసేయండి. సో సింపుల్ గా మన క్లాస్ నేమ్స్ ని కూడా చేంజ్ చేసి స్టైలింగ్ కూడా పెట్టేసాం కాబట్టి ఇప్పుడు మనం వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో మనం ఎండింగ్ లో టాప్ సెక్షన్ అయితే నీట్ గా రీయూజ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనకు బాటమ్ సెక్షన్ కూడా ఉంది కాబట్టి సింపుల్ గా దాన్ని కూడా రిప్లికేట్ చేద్దాం. ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ సింపుల్ గా .html లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం బ్లాక్స్ అని క్రియేట్ చేసాం కదా, దీనిలో ఇప్పుడు మనం స్ట్రక్చర్ ని క్రియేట్ చేద్దాం. స్టార్టింగ్ మనకి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఒక ఇమేజ్ ట్యాగ్ ని యూజ్ చేద్దాం. దీని కింద మనకి బ్లాగ్ అలానే బోల్డ్ టెక్స్ట్ ఉంది, ఆ కింద మనకి నార్మల్ టెక్స్ట్ కూడా ఉంది కదా. లైక్ చూడొచ్చు ఇక్కడ ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్ పెట్టడం కోసం మనం ఇప్పుడు ఇంకో డివిజన్ క్రియేట్ చేసుకుందాం. సో ఇమేజ్ కింద ఒక డివిజన్ క్రియేట్ చేసాం, ఆ కింద మనం ఇంకో డివిజన్ క్రియేట్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం వీటికి క్లాస్ నేమ్స్ కూడా ప్రొవైడ్ చేసి ఆ తర్వాత కంటెంట్ కూడా యాడ్ చేద్దాం. సో దీన్ని మనం బ్లాగ్స్ 1 అనుకుందాం. అండ్ ఆ కింద దీన్ని మనం బ్లాగ్స్ 2 అనుకుందాం. అండ్ ఆ కింద దీన్ని మనం బ్లాగ్స్ 3 అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇమేజ్ ని కూడా యాడ్ చేయాలి కాబట్టి రైట్ స్లాష్ బ్లాగ్, దీనిలో బ్లాగ్ 1. సో ఇమేజ్ కూడా మనకి నీట్ గా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బ్లాగ్ 2 లో ఉండే కంటెంట్ కూడా పెట్టాలి కాబట్టి సింపుల్ గా మనం P/3 అని చెప్దాం. సో ఫస్ట్ దీంట్లో మనకి సింపుల్ బ్లాగ్ అని ఉంది కాబట్టి బ్లాగ్ అని పెట్టాం. ఇప్పుడు మనం ఈ రెండింటిని కాపీ చేసుకుందాం, లైక్ కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం కోడ్ లోకి వచ్చేసి ఫస్ట్ P ట్యాగ్ లో దీన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఎండింగ్ లో మనకి ఈ పారాగ్రాఫ్ ఉంది కాబట్టి దీని మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి కట్ చేసేద్దాం, లైక్ కట్ ఇట్. అండ్ దీన్ని మనం కింద నుండి P ట్యాగ్ లో పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం కంటెంట్ అయితే యాడ్ చేసాం. అండ్ వీటికి కూడా క్లాస్ నేమ్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా మనం క్లాస్ బ్లాగ్స్ 2 అనుకుందాం. అంటే బ్లాగ్స్ 2 లో ఉండే ఫస్ట్ కంటెంట్, అలానే సెకండ్ దీన్ని కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి క్లాస్ బ్లాగ్స్ 2 అనుకుందాం. అలానే ఆ కింద మనం బ్లాగ్స్ 2-3 అనుకుందాం. సో ఇప్పుడు మనం వీటిని స్టైల్ చేసి ఆ తర్వాత మనం ఈ బాటమ్ సెక్షన్ బ్లాగ్ 3 ఉంది కదా, దీని స్ట్రక్చర్ ని డిజైన్ చేద్దాం.
సింపుల్ గా ఇప్పుడు మనం మన వెబ్సైట్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు కంటెంట్ కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని స్టార్టింగ్ స్టైల్ చేద్దాం. సింపుల్ గా మనం స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లోకి వచ్చేసి ఎండింగ్ లో మనం డాట్ బాటమ్ బీని టార్గెట్ చేద్దాం. అండ్ బాటమ్ బీకి మనం స్టార్టింగ్ విత్తిని ఇవ్వాలి కాబట్టి విత్తిని 100% చెప్దాం. అండ్ ఆ కింద మనం డాట్ బ్లాక్స్ ని టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం విత్తిని ఒక 400 px అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం బార్డర్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి బార్డర్ ని 1 px సాలిడ్ బ్లాక్ అని చెప్దాం. సో మనకి విజిబిలిటీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇమేజ్ ని అడ్జస్ట్ చేయాలి కాబట్టి వాటి క్లాస్ నేమ్స్ ని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి బ్లాక్స్ లో బ్లాగ్ 1 అనే ఇమేజ్ ఉంది. సో ఇప్పుడు మనం బ్లాగ్ 1 ని టార్గెట్ చేయాలి. సో బ్లాక్స్ కింద మనం డాట్ బ్లాక్స్ 1 ని టార్గెట్ చేసాం. అండ్ సింపుల్ గా విత్ మనం 100% అని చెప్దాం. సో అది ఎగ్జాక్ట్ గా ఫిట్ అయిపోద్ది. లైక్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అది మనకి నీట్ గా ఫిట్ అయింది. అండ్ ఇప్పుడు మనం డాట్ బ్లాక్స్ 2 లో ఫస్ట్ ఎలిమెంట్ ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి బ్లాక్ 2-1 అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఆ పర్టికులర్ టెక్స్ట్ ఉంది కదా మనకి బ్లాగ్ అని, దాన్ని డిజైన్ చేద్దాం. సింపుల్ గా మనం స్టార్టింగ్ కలర్ ని ఆ పింకిష్ కలర్ యాడ్ చేసాం. సో యాడ్ అయింది. అలానే ఫాంట్ సైజ్ ని మనం 15 px అని చెప్దాం. సో 15 px ఉంది. అలానే ఫాంట్ వెయిట్ ని కూడా మనం 600 అని చెప్పాలి. సో మనకి కొంచెం బోల్డ్ గా కూడా వచ్చింది. అండ్ దీనికంటే ముందు మనం బాటమ్ బీలోకి వచ్చి ప్యాడింగ్ లెఫ్ట్ ని ఒక 140 px చెప్దాం. సో ఇప్పుడు మనకి చూడడానికి కొంచెం నీట్ గా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఎండింగ్ లోకి వచ్చేసి డాట్ బ్లాక్స్ 2 టార్గెట్ చేద్దాం, విచ్ ఈస్ బూస్ట్ యువర్ కన్వర్షన్ రేట్ అని ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు మనం స్టైల్ చేయబోతున్నాం. సింపుల్ గా మనం బ్లాక్స్ 2 టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ ని ఒక 18 px అని చెప్దాం. అండ్ అది మనకి బోల్డ్ గా కూడా ఉంది కాబట్టి ఫాంట్ వెయిట్ ని ఒక 600 అని చెప్దాం. సో మనకి బోల్డ్నెస్ వచ్చింది. కావాలంటే లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఆ కింద మనకి డాట్ బ్లాక్స్ 2-3 కూడా ఉంది. అండ్ దీని కలర్ మనకి కొంచెం లైట్ కలర్ ఉంది కాబట్టి దీన్ని కూడా అడ్జస్ట్ చేయాలి. లైక్ స్టార్టింగ్ డిఫాల్ట్ గా మనం బ్లాక్ అనుకుందాం. అండ్ దీని మీద హావర్ చేసి ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేద్దాం. సో మనకు కొంచెం గ్రేస్ కలర్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ప్యాడింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం డాట్ బ్లాక్స్ 2 టార్గెట్ చేద్దాం. బ్లాక్స్ 2 లో మనకి టోటల్ గా బ్లాగ్ అలానే బూస్ట్ యువర్ కన్వర్షన్ రేట్ ఆ కింద డిస్క్రిప్షన్ కూడా ఉంది. సో మనం వీటి మూడింటికి ఇప్పుడు డైరెక్ట్ గా ప్యాడింగ్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. సింపుల్ గా ఇప్పుడు మనం ప్యాడింగ్ ని ఒక 20 px అని చెప్దాం. సో మనకి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి చుట్టూ ప్యాడింగ్ నీట్ గా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం వీటి మధ్య గ్యాప్ కూడా ఉంది కదా. సో దాన్ని మనం అడ్జస్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం బ్లాక్స్ 2-1 లో ప్యాడింగ్ బాటమ్ ఒక 10 px చేద్దాం. అండ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి బ్లాక్ కి అలానే బూస్ట్ యువర్ కన్వర్షన్ రేట్ కి కొంచెం గ్యాప్ ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం యాడ్ చేసాం కాబట్టి సో మనకి కొంచెం ఎక్కువగానే ఉంది. సో మనం బ్లాక్ సైజ్ ని కూడా కొంచెం తగ్గించాలి కాబట్టి సింపుల్ గా మనం ఇక్కడ 15 px దగ్గర 14 px చెప్దాం. సో 14 కూడా మరి పెద్దదిగా ఉంది కాబట్టి 13కి చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు రెండింటికి కంపేర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి సైజ్ సరిపోయింది. అండ్ బాటమ్ మనకి ప్యాడింగ్ కూడా సరిపోయింది. అండ్ ఆ కింద కూడా మనకి గ్యాప్ ఉంది కాబట్టి దాన్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం మార్జిన్ బాటమ్ యూజ్ చేద్దాం. ఇక్కడ మనం 20 px అని చేద్దాం. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. లైక్ రెండింటిని ఇప్పుడు చెక్ చేయొచ్చు. సో మనకి యాడ్ అయ్యింది. అండ్ ఇప్పుడు మనకి ఫాంట్ సైజ్ కూడా ఇది కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గిద్దాం. సో ఇప్పుడు మనం బ్లాక్స్ 2-3 టార్గెట్ చేసి ఫాంట్ సైజ్ ని ఒక 15 px అని చెప్దాం. సో 15 కాదు 14 px అని చెప్దాం. సో మనకి తగ్గింది. అండ్ రెండింటిని చెక్ చేయొచ్చు. సో మనకి విడ్త్ అయితే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి విడ్త్ ని కూడా యాడ్ చేయాలి. సో సింపుల్ గా మనం విడ్త్ ని ప్రీవియస్ గా మనం 400 అనుకున్నాం కాబట్టి 350 అని చెప్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. సో 350కి అయితే ఏం చేంజెస్ రాలే. 300 సో 330 యా మనకి సెడ్ అని ఉంది కదా దాని నుంచి ఎండ్ అయింది కాబట్టి ఇప్పుడు చూడొచ్చు రెండు మనకి సేమ్ అక్కడ నుంచే ఎండ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్ కి మనకి లైన్ హైట్ కూడా ఉంది. లైక్ ఈచ్ లైన్ తర్వాత కొంత హైట్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా యాడ్ చేయడం కోసం మనం లైన్ హైట్ ప్రాపర్టీని యూజ్ చేసి ఒక 25 px అని చెప్దాం. సో మరి ఎక్కువైపోవచ్చు. సో 20 యా ఇప్పుడు రెండింటికి కంపేర్ కూడా చేయొచ్చు. మనకి లైన్ హైట్ కూడా యాడ్ అయింది. అండ్ మనకి రిమైనింగ్ ఓన్లీ బాటమ్ సెక్షన్ ఉంది కదా. సో ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేయడం కోసం మనం VS Code లోకి వచ్చి .html లో మనం బ్లాక్ 3ని క్రియేట్ చేసాం కదా. దీనిలో ఇప్పుడు మనం స్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి. స్టార్టింగ్ మనం ఒక ఇమేజ్ ట్యాగ్ ని యూజ్ చేద్దాం. అండ్ ఆ పక్కన మనం ఒక డివిజన్ యాడ్ చేయాలి కాబట్టి ఒక డివిజన్ యాడ్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ లో డేటా మనకి ఎలాగుందో ఒకసారి గమనించండి. స్టార్టింగ్ మనకి
ఒక కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ కింద మనకి కంటెంట్ ఉంది. అండ్ రెండింటిని ఇప్పుడు మనం హోవర్ చేస్తే ఈ కంటెంట్ వేరే ఉంది, అలానే లెఫ్ట్ కంటెంట్ కూడా వేరే ఉంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒక డివిజన్ క్రియేట్ చేసుకొని ఈ కంటెంట్ ని, మధ్యలో ఉండే డాట్ ని, అలానే రైట్ సైడ్ ఉండే కంటెంట్ ని కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం దాని సెక్షన్ కూడా క్రియేట్ చేద్దాం. సింపుల్ గా మనం డివిజన్ క్రియేట్ చేసాం కదా, దీని క్లాస్ నేమ్ మనం బ్లాక్స్ 3లో ఉండే సెకండ్ కాబట్టి 2 అనుకుందాం. అలానే పై దీని క్లాస్ నేమ్ కూడా సింపుల్ గా క్లాస్ నేమ్ బ్లాక్స్ 3లో ఉండే ఫస్ట్ కంటెంట్. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కూడా కంటెంట్ యాడ్ చేయాలి కాబట్టి టోటల్ గా మనం ఫస్ట్ ఒక పీ ట్యాగ్ యూజ్ చేద్దాం. అండ్ ఈ పీ ట్యాగ్ లో మనం ఆథర్ నేమ్ ని ప్రొవైడ్ చేసేద్దాం. సింపుల్ గా మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం, కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి పేస్ట్ కూడా చేసేద్దాం. సో పేస్ట్ ఇట్. సో మనం ఆథర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ దీని కింద ఇంకో డివిజన్ క్రియేట్ చేసి, అండ్ ఈ డివిజన్ లో మనం ఇప్పుడు మళ్ళీ p ఇంటూ 2 అని చెప్పాలి. సో మనకు 2 పీ ట్యాగ్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ డేటాను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ VS Code లోకి వచ్చి ఫస్ట్ దీంట్లో పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం 5 దగ్గర నుంచి కట్ చేసేద్దాం, లైక్ కట్ ఇట్. అండ్ కింద దీంట్లో మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఈ రెండింటికి మధ్య మనకి ఒక డాట్ కూడా ఉంది కదా, సో దీనికోసం మనం ఒక ఎంప్టీ డివిజన్ క్రియేట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం వీటి క్లాస్ నేమ్స్ కూడా ప్రొవైడ్ చేద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్ కి మనం క్లాస్ నేమ్ బ్లాక్స్ 3.2లో ఉండే ఫస్ట్ డేటా, అలానే క్లాస్ నేమ్ బ్లాక్స్ 3.2లో ఉండే సెకండ్ డేటా. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్ గా మనం బ్లాక్ 3.2 అనే ఒక డివిజన్ ఉంది. అండ్ ఆ డివిజన్ లో మనం పారాగ్రాఫ్ ని క్రియేట్ చేసాం, అలానే ఇంకో డివిజన్ క్రియేట్ చేసాం. సో ఈ రెండింటికి మనం సింపుల్ గా బ్లాక్స్ 3.2లో ఉండే ఫస్ట్ డివిజన్ అని క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఆ కింద డివిజన్ కి మనం బ్లాక్స్ 3.2లో ఉండే సెకండ్ కంటెంట్ అని ఈ డివిజన్ కి క్లాస్ నేమ్ ని ప్రొవైడ్ చేసాం. సో ఇప్పుడు మనం వీటికి కూడా క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేయాలి కదా. సో మనం ఇప్పుడు క్లాస్ నేమ్స్ ఏం ప్రొవైడ్ చేయకుండా దీనికి మనం ఎంత చైల్డ్ ప్రాపర్టీ యూజ్ చేసి వీటిని స్టైల్ చేద్దాం. అండ్ అవి మనకి చాలా నీట్ గా ఉంటది కూడా. సో సింపుల్ గా మనం ఇప్పుడు స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లోకి వచ్చాం. అండ్ ఇప్పుడు మనం దేన్ని టార్గెట్ చేయాలి, డాట్ బ్లాక్స్ 3. సో బ్లాక్స్ 3ని టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం మన వెబ్సైట్ లోకి వచ్చేద్దాం. లైక్ కింద చూడొచ్చు మనకి డేటా కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఇమేజ్ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇమేజ్ ని యాడ్ చేసేద్దాం. సింపుల్ గా SRC ప్లేస్ లో /blog దీనిలో comment 1. సో ఇమేజ్ కూడా ఇప్పుడు మనకి యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ లైక్ మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి బ్లాక్ 3లో ఉండే డేటా రోలో లేకుండా కాలమ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. సో ఇప్పుడు మనకి రోలోకి వచ్చింది. అండ్ మనకి అవి అలైన్ అయ్యి లేవు కాబట్టి సింపుల్ గా అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. సో మనకి మధ్యలో కూడా అలైన్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఇమేజ్ సైజ్ ని కూడా తగ్గించాలి కాబట్టి డాట్ బ్లాక్స్ 3లో ఉండే ఫస్ట్ ది విచ్ ఈజ్ ఇమేజ్. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా విడ్త్ ని 50px అని చెప్దాం. సో తగ్గింది. అండ్ దీనికి బార్డర్ రేడియస్ కూడా ఉంది కాబట్టి బార్డర్ రేడియస్ మనం 50% అని చెప్దాం. సో మనకి సర్కిల్లోకి చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బ్లాక్ 3లోకి వెళ్ళి ప్యాడింగ్ లెఫ్ట్ ని సింపుల్ గా ఒక 20px అని చెప్దాం. సో ప్యాడింగ్ లెఫ్ట్ యాడ్ అయింది. అలానే ఇప్పుడు మనం ఎండింగ్ లోకి వచ్చేసి డాట్ బ్లాక్ 3.2 టార్గెట్ చేద్దాం. 3.2 అంటే ఇక్కడ మనకి ఏంటి, ఈ పర్టికులర్ డివిజన్. సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ ని యాడ్ చేద్దాం. సో ఈ కంటెంట్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం స్టైల్ చేయబోతున్నాం. సింపుల్ గా దీన్ని అరేంజ్ చేసేద్దాం. సో మనకు అర్థమైంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనం దీనిలో ఉండే కంటెంట్ మనకి ఆల్రెడీ కాలమ్ లోనే ఉంది. సో మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం గమనించినట్లయితే మనకి పైన ఆథర్ నేమ్ మనకి నీట్ గా ఉంది, కానీ బాటమ్ లో ఉండే ఈ పర్టికులర్ డేటా మనకి రోలో కావాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది, మనకి కాలమ్ లో ఉంది. సో సింపుల్ గా మనం దాని క్లాస్ నేమ్ స్టార్టింగ్ చెక్ చేద్దాం. సో .html ఫైల్లోకి వెళ్ళిపోదాం. సో పర్టికులర్ డివిజన్ నేమ్ ఏంటి, బ్లాక్స్ 3.2. సో సింపుల్ గా ఇప్పుడు మనం దాన్ని టార్గెట్ చేయాలి. సో డాట్ బ్లాక్స్ 3.2లో 2. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా దాన్ని డిస్ప్లే ఫ్లెక్స్ చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు మనకి ఫ్లెక్స్ లోకి చేంజ్ అయింది. అండ్ వాటి మధ్య గ్యాప్ కూడా ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం గ్యాప్ ని కూడా యాడ్ చేద్దాం. సింపుల్ గా గ్యాప్ ని మనం ఒక 10px అని ప్రస్తుతానికి అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. సో మనకి నేమ్ ని అడ్జస్ట్ చేయాలి, అలానే లో నుండి ఫాంట్ కూడా మనం అడ్జస్ట్ చేయాలి. సో సింపుల్ గా ఇప్పుడు మనం వాటిని అడ్జస్ట్ చేద్దాం. దానికోసం మనం సింపుల్ గా .html ఫైల్లోకి వెళ్ళి, అండ్ ఇప్పుడు మనకి ఆథర్ నేమ్ ఇది కాబట్టి సింపుల్ గా దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం styles.css లోకి వచ్చి దీనికంత డాట్ పెట్టి పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ ని సింపుల్ గా ఒక 14px అని చెప్దాం. సో మరి పెద్దదిగా ఉంది కాబట్టి 13 సరిపోద్ది. అండ్ రెండింటిని ఒకసారి కంపేర్ చేద్దాం.
ఇక మనకి 13 అయితే నీట్ గా ఉంది. అండ్ మనకి కింద ఉన్న డేటా కూడా కొంచెం చిన్నది ఉంది కాబట్టి దాన్ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి ఈ డివిజన్ లో మనం సింపుల్ గా ఫాంట్ సైజ్ ని 13px కి ఫిక్స్ చేద్దాం. అండ్ ఇప్పుడు రెండింటిని కంపేర్ చేద్దాం. సో కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి దీన్ని మనం 12 కి చేంజ్ చేద్దాం. సో 12 ఇప్పుడు బాగుంది. అండ్ వీటిలో కలర్ ని కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి సింపుల్ గా కలర్ ని మనం డిఫాల్ట్ గా బ్లాక్ అనుకుందాం. అండ్ ఇప్పుడు దీనిపై మనం హోవర్ చేసి అడ్జస్ట్ కూడా చేద్దాం. సో ఇప్పుడు రెండింటికి కంపేర్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకు చూడడానికి కలర్ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనం మధ్యలో ఉండే డాట్ ని యాడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం డాట్ ని కూడా యాడ్ చేద్దాం. సో దాన్ని మనం ఏమనుకోవాలి, దానికి మనం నార్మల్ గా అయితే క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేయలేదు, కానీ మనం ప్రస్తుతం దేంట్లో ఉన్నాం, బ్లాక్స్ 3.2లో ఉన్నాం. సో దీన్ని మనం టార్గెట్ చేద్దాం. సింపుల్ గా కాపీ చేయండి. సింపుల్ గా మనం డాట్ పెట్టి ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం గ్రేటర్ దాన్ కోలన్ nth చైల్డ్ ఆఫ్ 2 అంటే మనం సెకండ్ చైల్డ్ ని టార్గెట్ చేసాం. అండ్ సింపుల్ గా మనం విడ్త్ ని ఒక 5px అని చెప్దాం. అలానే హైట్ ని కూడా మనం 5px అని చెప్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీన్ని మనం బ్లాక్ అని చెప్దాం. సో ఇప్పుడు మనకి డాట్ కనిపిస్తుంది. అండ్ సింపుల్ గా మనం ఇక్కడ ఏదైతే కలర్ ప్రొవైడ్ చేసామో దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ కాపీ చేసుకున్నాం కదా, డైరెక్ట్ గా బ్లాక్ దగ్గర పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఆ కలర్ లోకి చేంజ్ అయింది. అండ్ అది మనకి రౌండ్ గా కూడా ఉంది కాబట్టి సింపుల్ గా బార్డర్ రేడియస్ ని 50% అని చెప్పాలి. సో ఇప్పుడు మనకి అది సర్కిల్ లోకి చేంజ్ అయింది. అండ్ ఇది మనకి మధ్యలో అలైన్ అయ్యి ఉండాలి. సో సింపుల్ గా మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, అది కరెక్ట్ గా మనకి మధ్యలో అలైన్ అయ్యి ఉంది. సో దాన్ని కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి మనం సింపుల్ గా VS Code లోకి వచ్చి అండ్ ఇప్పుడు మనం బ్లాక్ 3.2 డివిజన్ టార్గెట్ చేయాలి. సో సింపుల్ గా దీనిలో మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేసాం కాబట్టి అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు మనకి అది సెంటర్ లో కూడా వచ్చేసింది. అండ్ రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్యాడింగ్స్ ఉన్నాయి కదా, వాటిని అడ్జస్ట్ చేద్దాం. సో సింపుల్ గా ఇప్పుడు మనం బ్లాక్ 3.2లోకి వచ్చి ఇక్కడ మనం డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ మళ్ళీ కాలం యూజ్ చేద్దాం. సో మన కాలంలోకి వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి సింపుల్ గా ఒక 5px అని చెప్దాం. సో మనకి గ్యాప్ కూడా యాడ్ అయింది. లైక్ రెండింటి మధ్య గ్యాప్ కూడా చెక్ చేయొచ్చు. సో గ్యాప్ నీట్ గా ఉంది. అండ్ మనకి ఇమేజ్ కి అలానే రైట్ సైడ్ డివిజన్ కూడా గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేయాలి. సో దాని క్లాస్ నేమ్ లోకి వెళ్ళాలి కాబట్టి మనం సింపుల్ గా బ్లాక్స్ లోకి వచ్చాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఇక్కడ గ్యాప్ యూజ్ చేసి గ్యాప్ లో మనం ఒక 10px చెప్దాం. సో మనకి గ్యాప్ యాడ్ అయింది. అండ్ కంపేర్ కూడా చేద్దాం. సో గ్యాప్ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి మనం 10 to 15కి చేంజ్ చేద్దాం. అలానే మనకి బాటమ్ కూడా గ్యాప్ ఉంది కాబట్టి సింపుల్ గా మనం ప్యాడింగ్ బాటమ్ ని ఒక 20px అని చెప్దాం. సో మనకి బాటమ్ కూడా స్పేస్ యాడ్ అయింది. అండ్ రిమైనింగ్ మనకి ఏముంది, ఈ బాక్స్ ఉంది కదా, బ్లాక్ బాక్స్, దీని చుట్టూ మనకి బార్డర్ రేడియస్ ఉంది కదా. సింపుల్ గా మనం ఇప్పుడు బ్లాక్స్ లోకి వచ్చి బార్డర్ రేడియస్ ని ఒక 10px చేద్దాం. అండ్ మనకి అది నీట్ గా అడ్జస్ట్ అవ్వలేదు. సో వార్ ఫ్లో అవుతుంది కాబట్టి వార్ ఫ్లో ని హిడెన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఆ బాక్స్ కూడా నీట్ గా ఉంది. లైక్ రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ ని రిమూవ్ చేసేద్దాం. సింపుల్ గా మనం బార్డర్ ని రిమూవ్ చేద్దాం. మనం బాక్స్ యాడ్ అని కూడా యాడ్ చేసేద్దాం. నేను ఆల్రెడీ దాన్ని సేవ్ చేసి పెట్టే కాబట్టి సింపుల్ గా నేను దాన్ని అక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి మన వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. మనకి చుట్టూ చూడొచ్చు బాక్స్ యాడ్ కూడా నీట్ గా యాడ్ అయింది. లైక్ రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి రిమైనింగ్ ఈ 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్ కూడా యాడ్ చేసేద్దాం. సింపుల్ గా మనం VS Code లోకి వెళ్దాం. బ్లాగ్ ని కాపీ చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకొని సో మనకి బ్లాక్ కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా దీన్ని కాపీ చేసుకోవాలి. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం 3 times దీన్ని పేస్ట్ కూడా చేయాలి. సో పేస్ట్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో దీన్ని మనం కొంచెం ప్లస్ చేద్దాం. అండ్ మనకి టోటల్ గా 3 బ్లాక్స్ కూడా యాడ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం వీటికి రోలో కూడా చేంజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం బాటమ్ బీలోకి వచ్చి సింపుల్ గా డిస్ప్లేని గ్రిడ్ యూజ్ చేయాలి. అలానే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ని 3 times మనం ఆటో కూడా చేయాలి. సో ఆటో లైక్ చూడొచ్చు ఇప్పుడు మనకి రైట్ సైడ్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఫుల్ గా అడ్జస్ట్ అయిపోయింది కదా. సో దాన్ని కూడా ఇప్పుడు మనం అడ్జస్ట్ చేయడం కోసం ఇక్కడ 100% దగ్గర మనం సేమ్ ముందుట్లాగే 80 అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మన గ్యాప్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 20px అని చెప్దాం. సో ఇప్పుడు మనకి గ్యాప్ కూడా యాడ్ అయింది. లైక్ రెండింటిని చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా లా నుండి ఇమేజెస్ ని చేంజ్ చేస్తే సరిపోద్ది. సింపుల్ గా మనం .html ఫైల్లోకి వచ్చి సో మనకి ఇప్పుడు బ్లాగ్ నేమ్స్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి మన ఫస్ట్ బ్లాగ్ ఎక్కడ ఉంది, అలానే ఇప్పుడు మనం బాటమ్ లో
బ్లాగ్ 1 దగ్గర బ్లాగ్ 2 అని చెప్దాం. సో మనకి చేంజ్ అయింది. అలానే ఈ కింద మనకి ఇంకో బ్లాగ్ ఉంది కదా, ఈ బ్లాగ్ ప్లేస్ లో మనం బ్లాగ్ 1 దగ్గర బ్లాగ్ 3 అని చెప్పాలి. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఆ బ్లాగ్ ఇమేజెస్ కూడా నీట్ గా చేంజ్ అయ్యాయి. చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. మనం ఎప్పుడైతే ఈ కార్డ్ మీద హోవర్ చేస్తున్నామో మనకి ఇమేజ్ కొంచెం స్కేల్ అవుతుంది. లైక్ చూడొచ్చు, మీరు సిఎస్ఎస్ లో ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ప్రాపర్టీ యూజ్ చేసి మీరు దీన్ని యాడ్ చేయొచ్చు. అలానే మనం ఆథర్ లో ఉండే డేటా మీద హోవర్ చేస్తే మనకి జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది కదా, సో దీన్ని కూడా మీరు యాడ్ చేయండి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో యాడ్ చేసాం. సో వీటిని మీరు యాడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనకి మిగిలింది ఓన్లీ ఫుటర్ సెక్షన్ కాబట్టి ఈ ఫుటర్ సెక్షన్ మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.